ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉన్నపర్తి పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు, పత్రికా విలేకరులకు, అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులకు, సకల జనాలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అఖిలపక్ష ఐక్యవేదిక ఇన్ని 4 సంవత్సరాలుగా అందరూ ఆదరించి ఒక ప్రజల ఆయుధంగా తయారు చేసిన అఖిలపక్ష ఐక్యవేదికను ఈరోజు ఎటు పోకుండా ఆపడం జరిగింది. ఏ పార్టీకి అది కాకుండా మేము ఆపి ఈరోజు కొత్త సభ్యులతో నూతన సంవత్సరం నుంచి కొత్త సభ్యులతో నూతనంగా ఐక్యవేదిక జిల్లాల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల ప్రశ్నించే గొంతుగా ఒకటి ఉండాలి. ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా ఏది అధికారం వచ్చినా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఇప్పటికే కొందరు కొన్ని అవి చేస్తున్నారు. దాన్ని అన్ని అరికట్టాలంటే ఐక్యవేదిక అనేది ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ దీనిలో భాగస్థులై మనం ప్రశ్నించే గొంతుగా ఒకటి ఉండాలి. అభివృద్ధికి వనపర్తి అభివృద్ధి కావాలి. వనపర్తిలో అవినీతి అనేది అరికట్టాలంటే అఖిలపక్ష ఐక్యవేదిక ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరంలో అందరికీ వారి కుటుంబాలకు అందరూ ఆరోగ్యంగా ఉండి అందరికీ శుభం కలగాలని, మీ ప్రశ్నించే గొంతుకకు నేను ఒక ఆయుధంగా ఉంటానని, అఖిలపక్ష ఐక్యవేదిక దానికి ముందుంటుందని స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే అఖిలపక్ష ఐక్యవేదికను ఆశీర్వదించి ఇది ఒక ఆయుధంగా తయారు చేశావు, నీ నాయకత్వాన్ని నీవు నిలుపుకోమని సలహా ఇవ్వడం జరిగింది. అంత పెద్ద మనిషి అర్థం చేసుకున్నప్పుడు మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాము. రాబో కొన్ని ఎలక్షన్లలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ముందుకు ఉండాలి అనేది ఐక్యవేదిక మీకు ముందే నిర్ణయిస్తుంది. దీన్ని బట్టి వనపర్తిలో కార్యాచరణ అనేది సంక్రాంతి తర్వాత ఐక్యవేదిక ద్వారా ముందుకు వస్తామని చెప్తూ నమస్తే. మీ సతీష్ యాదవ్, మాజీ కౌన్సిలర్, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు.